వెల్కమ్ టు వంశీ టీవీ. ఈ కథ కోసం రీసెర్చ్ చేసే క్రమంలో చరిత్రతో ముడిపడిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలిసింది. అస్సామీ జానపదాల్లో బాక్ అనే దయ్యం ఉండేదట. ఆ దయ్యానికి చెందిన కొన్ని విషయాలు నన్ను సర్ప్రైజ్ చేశాయి. అక్కడే ఈ కథకు బీజం పడింది. అస్సామీ బ్రహ్మపుత్ర ప్రాంతంలో ఉండే బాక్ అనే దయ్యం మన ప్రాంతానికి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ఆలోచనతో ఈ కథ రాశాను. ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపించే సినిమా ఇది అని సుందర్ సి అన్నారు. అరుణ్ మై నైస్ సిరీస్ లో వచ్చిన 3 సినిమాలు పగ, ప్రతీకార నేపథ్యంలో ఉంటే ఇది వాటికి భిన్నంగా ఉంటుంది. ఒక అద్భుతమైన ఎలిమెంట్ ఈ కథలో భాగంగా ఉంటుంది. విజువల్స్, మ్యూజిక్, లొకేషన్స్ అన్ని డిఫరెంట్ గా అనిపిస్తాయి. గత 3 చిత్రాల మాదిరిగానే ఇందులో కూడా స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి. ఇందులో కొత్త తమన్నాను చూస్తారు. రాశి కన్న పాత్ర కూడా విభిన్నంగా ఉంటుందని తెలిపారు. సుందర్ సి సవాలుగా తీసుకుని చేసిన సినిమా ఇదని, ఇందులో సీజీ వర్క్ ఆదిరిపోతుందని, విజువల్ వండర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఆయన చెప్పారు. హిందీలోనూ సినిమాను విడుదల చేస్తున్నామని, ప్రేక్షక ఆదరణ లభిస్తే అరుణ్మై 5 కూడా ఉంటుందని సుందర్ సి అన్నారు.